అటు ఈడీ ఇటు ఏసీబీ ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశాయి. ఈ కేసులో అప్పటి పురపాలక ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ముగ్గురు ఏసీబీ అధికారులు అరవింద్ కుమార్ ను ప్రశ్నిస్తున్నారు. అలాగే ఈ కేసుకు సంబంధించి హెచ్ఎండిఏ మాజీ సీఈ బిఎల్ఎన్ రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ ను ఈడీ అధికారులు రికార్డ్ చేయనున్నారు. మరోవైపు కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్పై మధ్యాహ్నం హైకోర్టులో విచారణ జరగనుంది. ఈడీ విచారణకైతే అరవింద్ కుమార్ వీళ్ళందరూ హాజరయ్యారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఇప్పటికే ఏసీబీ ఇచ్చినటువంటి నోటీసులతోటి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కూడా విచారణకు హాజరయ్యాడు. కొద్ది నిమిషాల క్రితమే విచారణ కూడా ప్రారంభమైంది. దాదాపు 30 నిమిషాలుగా అరవింద్ కుమార్ను ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఆర్థిక శాఖ అనుమతులు పొందకుండా ఏ విధంగా నగదును బదిలీ చేశారనేటువంటి అంశానికి సంబంధించి అరవింద్ కుమార్ నుండి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు విదేశీ కంపెనీకు అమౌంట్ జమ చేయాలన్న సమయంలో లేదా విదేశీ అకౌంట్కు నగదును బదిలీ చేసేటువంటి క్రమంలో ఇండియన్ కరెన్సీని విదేశీ కరెన్సీలో మార్చేటువంటి క్రమంలో ఆర్బీఐ అనుమతులు పొందాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకు ఆర్బీఐ అనుమతులు తీసుకోలేదనేటువంటి అంశానికి సంబంధించి కూడా ప్రస్తుతం అయితే మాత్రం స్టేట్మెంట్ రికార్డ్ అవుతుంది. ఈ రోజు సాయంత్రం 4-5 గంటల వరకు కూడా పూర్తి స్థాయిలో అరవింద్ కుమార్ ను విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మరోవైపు రేపు కేటీఆర్ వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. దీంతో న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలంటూ కూడా కేటీఆర్ 2 రోజుల క్రితమే పట్టుబట్టినటువంటి పరిస్థితి కూడా కనపడింది. తను విచారణకు హాజరు కాకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కొద్ది నిమిషాల క్రితమే తెలంగాణ హైకోర్టులో జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ ముందు కేటీఆర్ తరఫు న్యాయవాది మెన్షన్ చేయడం జరిగింది. న్యాయవాది సమక్షంలో విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా లంచ్ మోషన్ మూవ్ చేయడంతో లంచ్ మోషన్ విచారణ జరపడానికి తెలంగాణ హైకోర్టు ఓకే చేసింది, అనుమతించింది. కాబట్టి మధ్యాహ్నం 2:30 కేటీఆర్ వేసినటువంటి లంచ్ మోషన్ పైన విచారణ జరిగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. రేపు జరగబోయేటువంటి విచారణకు న్యాయవాదిని అనుమతిస్తుందా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి తెలంగాణ హైకోర్టు మధ్యాహ్నం 2:30 తర్వాత ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఏసీబీ కార్యాలయం వద్ద అయితే మాత్రం పోలీసుల బందోబస్తు కొనసాగుతుంది. మరోవైపు సీనియర్ ఐఏఎస్ అధికారి అయినటువంటి అరవింద్ కుమార్ యొక్క విచారణ ప్రారంభమైంది. ఈ కార్ రేసింగ్ కేసులో దాదాపు 55 కోట్లు ఎఫ్ఈఓకు వీళ్ళు బదిలీ చేసినటువంటి అంశానికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా విచారణ కొనసాగిస్తున్నటువంటి సందర్భం కనపడుతుంది. 55 కోట్లు కూడా ఆర్థిక శాఖ అనుమతి లేకుండా, క్యాబినెట్లో అప్రూవల్ లేకుండా ఏ విధంగా బదిలీ చేశారనేటువంటి అంశానికి సంబంధించి ప్రస్తుతం ఈ కేసులో ఏటుగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ నుంచి కూడా కొంత సమాచారాన్ని రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణలో అంటే ఇప్పటివరకు పోలీసులు ఇప్పటివరకు ఏసీబీ సేకరించినటువంటి కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్లను ముందు పెట్టి విచారణ జరుపుతున్నటువంటి సందర్భం కూడా కనపడుతుంది. మరోవైపు ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి పత్రాలను ఇప్పటికే స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ పత్రాలను కూడా పూర్తి స్థాయిలో ఏసీబీ అధికారులు వెరిఫై చేయడం జరిగింది. ఇక హెచ్ఎండిఏ నుండి విదేశీ కంపెనీకు దాదాపు 55 కోట్ల రూపాయలు నగదు ఏ విధంగా అయితే ట్రాన్సాక్షన్ జరిగిందో వాటికి సంబంధించి కేటీఆర్ ఆదేశాలు ఏంటి, కేటీఆర్ ఆదేశాలు ఇస్తే మీరు రూల్స్ పాటించకుండా ఎందుకు ఈ నగదును బదిలీ చేశారు? ఒకవేళ మంత్రి స్థాయిలో ఉన్నటువంటి కేటీఆర్ ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా కేటీఆర్కు మీరు ఒక అధికారిగా, ఐఏఎస్ అధికారిగా మీరు రూల్స్ను ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. రూల్స్ ఉల్లంఘించకూడదని చెప్పి ప్రజాప్రతినిధులకు తెలియజేయాల్సినటువంటి అధికారులే స్వయంగా 55 కోట్లు ఏ విధంగా రిలీజ్ చేశారనేటువంటి అంశాలన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ కూడా కొనసాగుతుందనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎఫ్ఈఓ కంపెనీతో చేసుకున్నటువంటి ఒప్పందాలు 2022-23కు సంబంధించినటువంటి ఒప్పందాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆ డాక్యుమెంట్లన్నింటినీ కూడా ఇప్పటికే ఏసీబీ పరిశీలిస్తుంది. 2024లో జరగాల్సినటువంటి ఫార్ములా ఈ కార్ రేసింగ్ ఎందుకు ఎఫ్ఈఓ విరమించుకుంది, మరోవైపు గ్రీన్కో
స్పాన్సర్షిప్ నుంచి తను ఎందుకు వైదొలిగింది అనేటువంటి అంశాలన్నిటిపైన కూడా ఆ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ నుండి కూడా కొంత సమాచారాన్ని రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన చెప్పినటువంటి ప్రతి అంశాన్ని కూడా ప్రస్తుతం అయితే మాత్రం అధికారులు స్టేట్మెంట్ రూపంలో కూడా రికార్డ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు తెలంగాణ హైకోర్టులో ఈరోజు మధ్యాహ్నం 2:30 తర్వాత జరగబోయేటువంటి విచారణ చాలా కీలకమైనటువంటి విచారణ. రేపు కేటీఆర్ యొక్క విచారణకు సంబంధించి న్యాయవాదిని అనుమతిస్తుందా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి మధ్యాహ్నం 2:30 తర్వాత ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇటు ప్రభుత్వ తరపున వాదనలు కొనసాగుతాయి, మరోవైపు కేటీఆర్ తరపున యొక్క వాదనలు విన్న తర్వాత తెలంగాణ హైకోర్టు రేపు విచారణకు కేటీఆర్కు న్యాయవాదిని అనుమతిస్తుందా లేదా అనేది మాత్రం క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రవీణ్.